హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఆల్రెడీ వినాయక చవితి రోజు నేను చేసుకున్న పూజది వీడియో అయితే పెట్టేశాను. ఇది ఏంటంటే నేను ఈసారి 5 రోజులు మా ఇంట్లోనే పెట్టుకున్నాం వినాయకుడిని. 5వ రోజు నిమజ్జనం చేద్దామని ఊర్లో పెద్ద వినాయకుడు కదిలాక మళ్ళీ మా వినాయకుడిని కదిలిచ్చేసామన్నమాట. అంటే ఈవినింగ్ 5:36 ఆ టైంలో కదిలిచ్చాం. ఇంకా కదిలిచ్చే ముందు కూడా పూజ చేయాలి కదా, అందుకని దేవుడికి ప్రసాదంలాగా పాలు పెట్టి పూజ చేసుకొని తర్వాత దేవుణ్ణి నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాం. చెప్పాను కదా మీకు, మాకు ఈ ఊర్లో సరిగ్గా అంతగా తెలీదు, ఐడియా లేదు వాళ్ళు ఎక్కడ నిమజ్జనం చేస్తారు అని. తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడ వేస్తారో మేము అక్కడికే వెళ్ళాం. తర్వాత పెద్ద వినాయకుడి దగ్గరికే వెళ్ళామన్నమాట, వాళ్ళతో పాటు వెళ్దామని. ఎందుకంటే మా ఆయనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పెద్ద వినాయకుడు ఉండే చోట. మేము వినాయక చవితి రోజు కూడా మేము అక్కడికే వెళ్ళాం, ఫొటోస్ కూడా తీసుకున్నాం. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కదలడానికి చాలా టైం పడుతుంది, మిడ్నైట్ అయిపోతుంది, 1:30 అలా అన్నారనమాట నిమజ్జనం అయ్యేలోపు. అందుకని మేము ముందుగానే వెళ్ళి వేరే టెంపుల్ దగ్గర నిమజ్జనం చేసేసాం. ఇది వచ్చి సంతాన మహాలక్ష్మి దేవాలయం అంట. ఇది కూడా ఊరి బయటే ఉంటుంది. నేను పాత గుడి నరబలి అని చెప్పాను కదా, ఆ గుడి ఇప్పుడు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా టెంపుల్, అదే అనమాట ఆ పాత గుడి. ఆ పాత గుడికి ఇంకొంచెం దూరం వాకింగ్ డిస్టెన్సే, కాకపోతే దూరంగా కనిపిస్తుంది అంతే. అక్కడికి వస్తే ఈ సంతాన మహాలక్ష్మి దేవాలయం ఉంది. ఇక్కడే అంత ఇటుక బట్టీలు కూడా ఉన్నాయి. అక్కడే వేరే వాళ్ళ దగ్గర కీస్ ఉంటాయంట. మేము వెళ్ళాక కీస్ లేవు, వాళ్ళ అత్త దగ్గర ఉన్నాయని చెప్పింది ఒక ఆంటీ. అక్కడ ఓన్లీ మంగళవారం శుక్రవారం మాత్రమే, అది కూడా ఆఫ్టర్నూన్ 2 వరకు మాత్రమే ఉంటుందంట. ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక రాయి కనిపించింది, దీనికి బొట్లు పెట్టి కొందరు గ్రామదేవత అలా కూడా చేస్తారు కదా, అట్లా అక్కడ దండం పెట్టుకున్నాం. తర్వాత మేము వస్తూ ఉంటే నిమజ్జనం చేసేసి ఇక్కడ పుట్టగొడుగు కనిపించింది. కొన్ని పాయిజన్ విషంవి కూడా ఉంటాయి కదా, తాకకూడదు కొన్నిటిని, అందుకే నేను దాన్ని తాకలేదు, జస్ట్ వీడియో అయితే తీసుకున్నా. మేము లోపలికి వెళ్ళామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత నేను అయితే ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఊరి బయట అని చెప్పాను కదా, నార్మల్గానే ఉదయగిరిలో బాగుంటుంది ప్రశాంతంగా, కొండలు అన్నీ అడవిలాగా. మళ్ళీ ఇది ఊరి బయట గుడి, చాలా బాగుంది. ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతున్నాయి, ఇక్కడ ట్యాంక్ లాగా, అక్కడే కాళ్ళు కడుక్కోవడానికి కొన్ని రూములు ఇవన్నీ ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు, ఇవన్నీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు వీళ్ళు. ఎంట్రన్స్లో 2 వినాయకులు, జంట వినాయకులు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళా, ఆ గేట్ అయితే ఓపెన్లో ఉంది. నేను ఇంకా దేవుడిని చూడొచ్చు అనుకున్నా, కానీ గర్భగుడికి అయితే లాక్ చేసేసారు వాళ్ళు. ఇంకా ఆ గేట్ తెరుస్తూనే ఇలా స్టెప్స్ కనిపిస్తాయి, ఇలా పసుపు బొట్లు పెట్టారనమాట. ఇదంతా పెయింట్తో ముగ్గులు వేశారు. ఇంకా లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది అంతా, ఇలా క్యూ సిస్టమ్ లాగా లైన్లు పెట్టారు. ఇంకా అక్కడైతే లాక్ ఉంది. ఇంకా కాసేపు అక్కడ ఉండి పిల్లలు ఆడుకున్నాక ఇంకా ఇదే గర్భగుడి అనమాట, వాకిలు అయితే వేసేసారు. నెక్స్ట్ టైం రావచ్చులే అని ఇంకా వచ్చేసాం, కాసేపు పిల్లల్ని అక్కడ ఆడిపించుకొని. ఆ గుడిలో గంట ఎట్లా ఉందంటే ఈజీగా అందేస్తుంది అనమాట. ఇంకా గంట చూస్తే పిల్లలు ఉంటారా, వీళ్ళు కూడా ఎత్తుకొని వాళ్ళ నాన్నతో కొట్టించుకున్నారు. అక్కడ గర్భగుడిలో నుంచి బయటకు వస్తాను ఎదురుగ్గా ఇట్లా వేప చెట్టు ఉంటుంది, పెద్ద మాను. అంటే ఆ మెయిన్ గేట్ ఉంటుంది కదా, దాని ఎదురుగ్గానే ఉంటుంది ఇది. ఎంటర్ అవుతూనే నేను అక్కడ కూర్చున్న, కాసేపు దేవుణ్ణి మొక్కుకున్న, అమ్మవారిని. ఎందుకంటే ఇంక లోపలికి వెళ్ళలేం కదా, అందుకే ఆ చెట్టు కింద కూర్చొని దండం పెట్టుకున్నా. నాకు ఇంకా కాసేపు, మేము ఉన్నాము చాలాసేపే ఉన్నాము ఆ గుడిలో, ఇంకా కాసేపు, ఎందుకంటే ఎక్కువ టైం మేము బయటే ఉన్నాం, గుడి బయటే. లోపల బాగుంది, అక్కడే కాసేపు ఉందాం అనుకుంటే ఇంకప్పటికే చీకటి పడిపోతుంది. మేము మళ్ళీ పెద్ద వినాయకుని దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే
డీజే అంటే పిల్లలు ఇష్టపడతారు కదా! అందుకే డీజే దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్దాం అనుకోని ఇంకా వచ్చేసామనమాట ఊర్లోకి. ఊర్లో పెద్ద వినాయకుడి దగ్గరకొస్తే వాళ్ళు ఇంకా కదలలేదు. సరే అని మళ్ళీ ఊర్లో ఎన్ని వినాయకులున్నాయో అన్ని చోట్లకి వెళ్ళాము. ఇవన్నీ గుళ్ళో ఉన్న పెద్ద పెద్ద ముగ్గులనమాట. అంటే వాళ్ళే ఆల్రెడీ వేసేశారు. ఇంకా మేము లేట్ అవుతుందని వెళ్ళిపోయాం.